జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, ఒక షేప్లో ఉండాలన్న కోరిక అందరికీ ఉంటుంది. అది ఎంత కష్టమైనా కూడా ప్రయత్నం అయితే మొదలు పెడతారు అందరూ. మరి అందుకే ఆ ప్రయత్నంలో భాగంగా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? పూర్వం రోజుల్లో కర్రసాములు, కుస్తీ పోటీలు, కాస్త వస్తాదులుగా తయారయ్యే వాళ్ళు నాటు వ్యాయామాలు చేసేవారు. ఆ రోజుల్లో ఉన్న నాటు వ్యాయామాల్లో ది బెస్ట్ వ్యాయామం దండీలు. ఓకే. అవి చేయటం ద్వారా బాడీ షేప్, ఆడవారికి నడువు సన్నగా అవుతుంది, మగవారికి నడువు సన్నగా ఉండి ఛాతీ వెడల్పుగా అవుతుంది, రొమ్ము భాగం బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకే. అందుకని ఇలాంటి దండీలు అనేవి కాళ్ళ భాగం నుంచి మెడ భాగం వరకు అన్ని భాగాలకి బెస్ట్ వ్యాయామం. ఇలాంటి దండీలు చూడటానికి కాస్త తేలిగ్గా అనిపిస్తే కానీ చేయటానికి చాలా కష్టంగా ఉంటాయి. అందుకని వయసులో ఉన్న యూత్కి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ముందు 2, 3, 4 తీయగలుగుతారు. కొంతమందికి అవి కూడా రావు. నిదానంగా 2 రోజులకోటో 3 రోజులకోటో పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక 25, 20 తీయొచ్చు. ఓకే. హెల్దీ షేప్ని మీకు రప్పించే దండీలు ఎలా చేయాలో చూడండి. నడుము సన్నగా అవ్వాలన్నా, మగవారికి ఛాతీ వెడల్పుగా వీ షేప్లో రావాలన్నా బాగా ఉపయోగపడే కొన్ని వ్యాయామాలను చూడబోతున్నాం. ముందుగా ఆడవారు కూడా సులభంగా చేయగలిగే దండీలని ఎలా చేయాలో ముందుగా చూడండి. 2 కాళ్ళు ఆనిచ్చేసి అట్లా పెడతారు. 2 చేతుల మధ్యలో గ్యాప్ అట్లా ఛాతీ దిగటం కోసం అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు చేతుల మీద మనం ముందుకు బెండ్ అవుతూ బాడీని అట్లా దింపుతాం. తర్వాత నడుమును వెనక్కి అలా విరిచేయాలి. చేతులు స్ట్రైట్ అవుతాయి. కాళ్ళు చాపేసినట్లయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి. అట్లాగే అది మళ్ళీ అట్లా వస్తూ నడుమును వెనక్కి విరవాలి. నడుమును బాగా సన్నగా చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతున్న మంచి వ్యాయామం. అదే రకంగా మనం ఒక 5-6 సార్లు రోజు చేస్తాం. నిదానంగా ఒక్కొక్కసారి పెంచుకుంటూ ఎక్కువ సార్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇంకా మగవారైతే దిగగలిగితే స్ట్రైట్గా కిందకి దిగి మళ్ళీ కింద నుంచి వెనక్కి వెళ్ళటం అలా చేయగలిగితే ఇంకా బాగా మంచిది దండీలు. ఇక డంబుల్ సహాయంతో చిన్న సైజు డంబుల్ చేతిలో పెట్టుకుని 2 మోక చేతుల్ని దగ్గరికి తీసుకొస్తాం. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలి. బాగా వెడల్పుగా వెనక్కి చేతుల్ని తీసుకువెళ్ళాలి. ఎంతవరకు వెళితే అంతవరకు. మళ్ళీ దగ్గర క్లోజ్ చేస్తాం. మళ్ళీ వైట్ గాలిని పీల్చుకుంటూ వెనక్కి తీసుకెళ్ళాలి. గాలిని వదులుతూ అట్లా ముందుకు రావాలి. ఈ మూమెంట్ని బాగా ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇక చివరిగా నడుము సన్నగా చేయటానికి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కిందకు వస్తుంది. డంబుల్ సహాయంతో ఇలా చేస్తాం. ఏదన్నా బరువు పట్టుకున్న ఇటుక పట్టుకుని కూడా చేయొచ్చు. మీరు మట్టి ఇటుక బరువుగా ఉంటుంది కదా, దాంతో ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. పైకి కిందకి. రైట్ హ్యాండ్ పైకి లెగిస్తే లెఫ్ట్ హ్యాండ్ కిందకు వస్తుంది. శ్వాసను తీసుకుంటూ చేయి పైకి లేపుతాం. ఇట్లా చేతుల మూమెంట్స్తో మనం చేయగలిగితే చాలా మంచిది. ఇక 4వది, చేతులు అట్లా పైకి లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తే ఎడమవైపు బెండ్ అవుతాం. ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేసి కుడివైపు అట్లా స్ట్రెచ్ చేస్తాం అనమాట. ఈ రకంగా చేయడం ద్వారా స్త్రీలకు కానీ మగవారికి కానీ నడుము భలే సన్నగా అవుతుంది అనమాట. ఇది మంచి ఎక్సర్సైజ్. ఆ నడుము భాగంలో ఉండే కొవ్వంతా కరిగించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనం కొన్నిసార్లు రోజు ఈ 3-4 వ్యాయామాలు చేయగలిగితే నడుమును సన్నగా చేస్తూ వీ షేపింగ్లో బాడీని తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓ లాయర్ గారు, దస్తావేజులు పట్టుకోరండి. చదవండి. ఇలా ఇవ్వండి. చదువుకున్నారుగా, ఇక బయలుదేరండి. రేయ్, ఎంత మోసం! పత్రాలు మార్చి రాయించావురా? నీ స్వార్థం కోసం ఊళ్ళో ఉన్న వాళ్ళ పొట్ట మీద కొడతావురా నువ్వు? నేను ఏనాడు ఈ పొలం మీద ఒక్క రూపాయి కూడా ఆశించలేదురా. మీరందరూ బాగుండాలని, మీ అందరికీ 5 వేళ్లు నోట్లోకి పోవాలని ఆశించానురా. మాటలు కాదమ్మగారు, రుజువులు ముఖ్యం. దయచేయండి.
ఏంటి పెంచులయ్యా, ఏమన్నావు? 10 ఏళ్ల తర్వాత పొలాలు నీకే రావాలని రాసిచ్చామా? అవును. 10 ఏళ్లు పూర్తయ్యాయా? అయ్యాయి. లేదు, ఇంకా 3 నెలలుంది. పదేళ్లు కంప్లీట్ అవ్వడానికి. లాయర్ గారు, ఇదేంటి? చీకటి పడుతుంది, లేట్ అయిపోతేమో. ఓసారి మీ ఇంటికి ఫోన్ చేయి శ్రీవల్లి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది. అయ్యో, అబ్బా, ఇదేంటి? కలర్స్ తెస్తానని మధ్యాహ్నం అనగా వెళ్ళిన శ్రీవల్లి ఇంత రాత్రవుతున్నా రాలేదు. ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? అవంతిక, ఏంటా కంగారు? ఏమైంది? అత్తయ్య, అది ఏమైంది? శ్రీవల్లి మధ్యాహ్నం మార్కెట్ కని వెళ్ళింది, ఇంకా రాలేదత్తయ్య. ఏంటి, ఇంకా రాలేదా? అయ్యో, టైం 10 అయింది. అదే అత్తయ్య నా కంగారు. మరి ఫోన్ చేసావా? చేస్తూనే ఉన్నానత్తయ్య, ఛార్జింగ్ లేదేమో, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో, ఓసిని అమ్మకుడు మాడా, నాకు బీపీ పెంచడానికే పుట్టారటే మీరు. అయ్యో, సామ్రాట్ ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వడుస్తే ఏం చెప్పమంటావు? ఏంటయ్యా, ఏంటి కేసు? సార్, వాళ్ళు ఈ అమ్మాయి నడిపిస్తుంటే ఆ అమ్మాయి కాపాడింది. మనకి కాల్ వచ్చింది సార్, అరెస్ట్ చేశాం. ఎస్ఐ, ఎమ్మెల్యే అనుచరులం. నీ మాట వినడానికి నేనేమన్నా పిచ్చిదానా? మనేం పిచ్చిదాన్నా? బాబా ఆపండమ్మా. ఏదో క్లారిటీలోకి వచ్చారనుకుంటే మళ్ళీ కొట్టుకుంటున్నారు. మరి లేకపోతే తన దగ్గర 4 రోజులేంటి? ఆహా, మరి నీ దగ్గర ఉండాలా? ఇదిగా మీరు గొడవ పట్టడం ఆపేస్తే దీనికి నా దగ్గర ఓ పరిష్కార మార్గం ఉంది. పరిష్కారమా? ఈ 4 రోజులు 3 రోజులు కాదు, ఇద్దరికే సరి సమానంగా 3 రోజులు 3 రోజులే. మరి మిగతా ఒక రోజు బావా నాతో ఉంటాడు. సరే అయితే మొదటి 3 రోజులు నావి. అదెలా కుదురుతుంది? నాకే మొదటి 3 రోజులు కావాలి. ఏంటే ప్రతిదానికి కొరువు పెడుతున్నావు? ఏ, నువ్వు పెట్టట్లేదా కొరివి? ఏంటి నేను కొరువు పెట్టేది? నువ్వు పెట్టేదేంటి? ప్రతిదానికి మధ్యలో వస్తుందేంటి? నేను తీసుకొస్తాను కదా, మీకు పెళ్ళయింది. యదవనాస, ప్రతిదానికి కొట్టుకు చావడమే. ఒరే గిరి, పరిష్కారం అన్నావుగా, అదేదో చెప్పి చావరా. యదవ లేగులు నువ్వు. ఒక్క నిమిషం. ఇదిగా బొమ్మ బొరుసే యాత్రను. బొమ్మ పడితే మొదటి 3 రోజులు కామాక్షి సిస్టర్ అయ్యా, బొరుసు పడితే నాది.
నీకు ఓకే కదా? ఆ. మ్మ్. అదేంటి రూపాయి అటు ఇటు పడకుండా అలా నిలబడిపోయింది? ఎవరిని గెలిపిందే ఎవరు తంతారో అని ఈ రూపాయి కూడా భయపడినట్టుంది. ఈ వాటాల్లో వారంలో నాకు మిగిలే ఒక్క రోజుతో మొదలెడతాను. ఇది నా రోజుని ఫిక్స్ అవ్వండి. ఎవరు ముందో ఎవరు తర్వాతో అనేది నేను తేలుస్తాను. సరేనా? ఇంకా వెళ్ళండి. వెళ్ళు. మామయ్య ఏంటిది? రాతమ్మా, రాత, తలరాత. చేసుకున్న దానికి అనుభవించాలి కదా. దీనివల్ల మనుషులు దగ్గరవుతారా? దగ్గరవుతారనే నమ్మకం లేదమ్మా. ఇంతకాలం ఒకరినొకరు తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసున్నారు. ఈ పంపకాలు దూరాన్నింకా పెంచుతాయే కాని తగ్గించవమ్మా. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో అర్థం కావడం లేదు. మీరు బాధపడకండి మామయ్య. ఏంటే కొంపతీసి నా కోసంగానే ఎదురు చూస్తున్నావా ఏంటి? లేదు, సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నాను. సూర్యుడా? వాడెవడు? సౌర్యుని గాని సూర్యుడు అంటున్నావా ఏంటి? లేదండి, నేనన్నది సూర్యుడి కోసం అని. పోసే తింగరదానా, సముద్ర పొడ్డున సూర్యోదయం కోసం చూసినట్టు అర్ధరాత్రి సూర్యుడి కోసం ఎదురు చూడడం ఏంటే? నేనెన్ని బాధలు పడుతున్నాను, నాలో నేనెంత తపన పడుతున్నానో మీకు అర్థం కాదులేండి. తెల్లవారితే ఏం జరుగుతుందో తెలీదు. అందుకే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు సూర్యుడి భూమి మీదకి వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఓ, అందుకోసమా? ఇప్పుడు తెల్లారితే ఏమవుద్దేంటి? మా అమ్మ పేరు చెప్తానని చెప్పింది కదండి. ఒక్కసారి ఆలోచించవే. మీ అమ్మ నీ పేరు చెప్పుద్దన్న నమ్మకం నీకుందా? ఏమో, కూతుర్ని కదా, పైగా నా కొడుకు రికమెండేషను. నిన్ను అధ్యక్షురాల్ని చేస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. కట్టుకున్న భర్తనే కాని ఒక్కసారైనా ఒక్క విషయంలోనైనా భార్యని ప్రోత్సహించారా? నిన్ను ప్రోత్సహించడం అంటే కోడికాలి కత్తి కట్టి కోళ్ల పందెంలో వదిలేసినట్టే. నిన్ను ప్రోత్సహించడం అంటే జల్లికట్టుకి ఎద్దుకి రంగులు పూసి పంపించినట్టే. చిచి, ఏంటండి ఆ పోలికలు, కోళ్లు కుక్కలు అంటూ? నిజమేనే, పాపం అవి చాలా బాధపడతాయి వాటితో పోల్చినందుకు. ఏమండి, నేను నిజాలు చెప్తే నీకు అర్థం కాదు, ఎవరన్నా ఏమన్నా చెప్తే వినే అలవాటు నీకు లేదు. అయినా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అత్తయ్య నిన్ను అధ్యక్షురాల్ని చెయ్యదు. ఎందుకంటే నువ్వు అనవసరంగా కళ్యాణ్ని తిట్టావు, అనుపముని నానా మాటలు అని అవమానించావు. అసలు ఏ మూలన్నా నీకంటూ ఒక మంచి పేరుందటే. అదేదో కోపంలో అనేశానండి, తర్వాత సారీ చెప్పాను కదా. నువ్వు సారీ చెప్పడం కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. అలా ఉంటది మరి తమరి పర్ఫార్మెన్స్. ఇదిగో మీరు మాట్లాడుకుంటూ పడుకోండి, నేను సూర్యుడి కోసం ఎదురు చూడాలి. ఒసేయ్, సూర్యుడొచ్చి నీకేం సాయం చేయడు, చంద్రుడొచ్చి నీకేం సాయం చేయడు. నాకా పదవి కావాలరా అని నీ కొడుకుని అడిగావు కానీ మీ అమ్మని ఒక్కసారైనా అడిగావా? నేరుగా కలిసి అమ్మా నేను నిలబడతాను, నన్ను నిలబెట్టు, నువ్వు చెప్పినట్టే వింటాను అని ఏమైనా బ్రతిమలాడావా? లేదు. నిజమేనండి, ఓ దరిద్రపుది నాకు సలహా ఇవ్వనే లేదు. ఎవరు? ఎవరు లేరులేండి. అమ్మని అడగకుండా తప్పు చేశాను, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, మీకు గుర్తుండే ఉంటుంది, కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఇలాంటి కేసే ఈ కోర్టుకు వచ్చింది.
ఆ రోజు నేరం ఆరోపించబడ్డ వ్యక్తి స్వయానా నా చిన్న కుమారుడు సుదీప్. ఆ కేసును వాదించి గెలిచింది లాయర్ దివ్య. ఆ రోజు న్యాయం వైపు నిలబడ్డ దివ్య ఈ రోజు అన్యాయం వైపు ఎందుకు వాదిస్తుందో నాకు అర్థం కావటం లేదు. లాయర్ దివ్య అన్యాయం వైపు వాదిస్తుందని మీకెందుకు అనిపిస్తుంది ప్రసాద్ గారు? ఎందుకంటే ఆ కేసులో ఈ కేసులో ఒక్కటే కాజుంది. డబ్బున్న అబ్బాయిల్ని టార్గెట్ చేసి డబ్బుల్ని గుంజటం. గీత అనబడే ఈ అమ్మాయి నా క్లయింట్ సురేష్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించింది. నా క్లయింట్ తను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా క్లయింటేనని సాక్ష్యం లేని ఆరోపణలు చేస్తోంది. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్ష్యం ఉంది. ఉంటే కోర్టులో ప్రవేశపెట్టండి. తప్పకుండా. పరమేశ్వర శాస్త్రి గారు, పరమేశ్వర శాస్త్రి గారు, పరమేశ్వర శాస్త్రి గారు. నమస్కారం అయ్యా. యువర్ ఆనర్, వీరి పేరు పరమేశ్వర శాస్త్రి, శివాలయంలో అర్చకులు. సురేష్ గీతల పెళ్లి జరిపించింది వీరే. ఆ విషయాలు వీరి నోటి నుంచే వినండి. 4 నెలల క్రితం ఈ అమ్మాయి ఈ అబ్బాయి మా గుడికొచ్చారయ్యా. మా పెద్దవాళ్ళు ఎవరూ లేరు, పెళ్లి జరిపించమని వేడుకున్నారు. నేనే దగ్గరుండి దైవ సాక్షిగా వీళ్ళ పెళ్లి జరిపించాను. విన్నారుగా యువర్ ఆనర్, గీతా సురేష్ల పెళ్లి జరిపించిన పంతులు గారే స్వయంగా వారి పెళ్లి జరిగింది అని సాక్ష్యం చెప్పారు. ఇప్పటికైనా సురేష్ గీతల పెళ్లి జరిగింది అని గుర్తించి నా క్లయింట్ గీతకి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. విరాజ్ ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళు. నా మీద కోపంతో నీకేమవుతుందోనని నాకు భయంగా ఉంది. మనసుకు నచ్చిన మనిషి మెడలో తాళి కట్టాలని కలలు కన్నావు కదా విరాజ్. మనసు నిండా ద్వేషాన్ని నింపు. సొంతం చేసుకున్నావు. ఆ దేవుడు రాసిన ఈ రాతని ఏమనుకోవాలి? నీ భార్యనైనందుకు వరం అనుకోవాలా?
నీ గుండెకి భారమైనందుకు శాపం అనుకోవాలా? విరాజ్, శిక్ష అయినా శాపమైనా అది నేను మాత్రమే అనుభవించాలి. నీ సంతోషం నా వల్ల కలుషితం కాకూడదు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. ములమా, 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 డాక్టర్, డాక్టర్, ములమా, 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 ములమా. అమ్మా, మందులేం ఉపయోగపడటం లేదు. కలవరించే మనిషి వస్తేనే ఏమైనా మెరుగుపడవచ్చు. ములమా, బుల్లమ్మా. అమ్మ వైష్ణవి, నువ్వే నా మనవణ్ణి బ్రతికించాలి. అమ్మమ్మ గారు, మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, ఈ అమ్మాయినే కలవరిచ్చేది. అమ్మా, మీరు ఒకసారి పిలవండి. బుల్లమ్మా, బుల్లమ్మా, బుల్లమ్మా. శేఖర్ గారు, బుల్లమ్మా, 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 బుల్లమ్మా. బుల్లమ్మా. శేఖర్ గారు, శేఖర్ గారు, బుల్లమ్మా. వైష్ణవినండి. బుల్లమ్మా, బుల్లమ్మనొచ్చాను. అమ్మా, పిలువమ్మా, ఇంకా పిలువమ్మా. మీ మాటలకి రెస్పాండ్ అవుతున్నాడు. బుల్లమ్మా. శేఖర్ గారు, శేఖర్ గారు, ఒక్కసారి లేవండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. బుల్లమ్మా. నేను బుల్లెమ్మని. ప్లీజ్ శేఖర్ గారు. బుల్లమ్మా. నేను మీ బుల్లెమ్మని వచ్చానండి. బుల్లమ్మా. ట్రై అగైన్ మేడం, ట్రై అగైన్. శేఖర్ గారు, శేఖర్ గారు, శేఖర్ గారు, ఒక్కసారి నన్ను చూడండి. ఏదో తాకట్టు పెట్టుకుంటే గాని అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదమ్మా. ఏమనుకోదే? అఖిల్ బాబు, ఏంటి శ్యామా? మనతో పార్ట్నర్ గా కలవడానికి యాప్ డిజైనర్స్ ఒప్పుకోలేదు. 5 లక్షలు అప్పివ్వడానికి వనజాక్షి వదిన గారు ఒప్పుకోలేదు. మనకిప్పటికిప్పుడు 5 లక్షలు కావాలంటే ఒకటే మార్గం అనిపిస్తుంది. ఏంటి? ఒక అతను తన ఛానల్లో పాటలు పాడడానికి 1 year అగ్రిమెంట్ చేస్తే 5 లక్షలు ఇస్తారని బ్రహ్మాజీ గారి చేత కబురు చేశారని చెప్పాను కదా. అవును చెప్పావు, కానీ 1 year అగ్రిమెంట్ అన్నారు కదా, అదే ఆలోచిస్తున్నాను. అంటే రేపు మనం బిజినెస్ స్టార్ట్ చేశాక నీకు అక్కడికి వెళ్ళి పాడడం కుదురుతుందో కుదరదు అని ఆలోచిస్తున్నాను. నువ్వు అగ్రిమెంట్ ప్రకారం అక్కడికి వెళ్ళి పాడాల్సి వస్తే మన బిజినెస్ పనులు చూసుకోవడానికి నేను వేరే మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని పాడతానులేండి అఖిల్ బాబు. ప్రస్తుతానికి మనకి డబ్బులు కావాలంటే అంతకంటే వేరే మార్గం లేదనిపిస్తుంది. ఆలోచించండి. ఓకే తులసి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి బ్రహ్మాజీ గారితో మాట్లాడదాం. హలో బ్రదర్. వస్తున్నాను బ్రదర్. చెప్పండి బ్రదర్. అదే బ్రదర్, అతను అడిగినట్టు
1 year అగ్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. అవునా? ఎంత శుభవార్త చెప్పారు బ్రదర్. యాక్చువల్గా నేనే ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను. అప్పు కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే బదులు హాయిగా అగ్రిమెంట్ చేసి దర్జాగా 5 లక్షలు తీసుకోవచ్చు కదా అని. మీరే ఆ నిర్ణయానికి వచ్చారు. శుభం. ఆ ఎండితో మాట్లాడి అగ్రిమెంట్కి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బ్రదర్? కన్నయ్య దయ వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిందండి. పిచ్చ మహాల్లారా, ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ప్రాబ్లం మొదలవుతుంది. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు రమా, నేను క్రికెట్లో కూడా గెలవగలనని ఎప్పుడూ అనుకోలేదు తెలుసా. కానీ మ్యాచ్ చాలా విషయాలు నేర్పించింది. ఒకవేళ మనం సరైన దిశలో అలాగే మనసు పెట్టి కష్టపడ్డామే అనుకో, సఫలత ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నేను కూడా నేర్చుకున్నాను. ఒక వ్యక్తి తన యోగ్యతల్ని హద్దుల్లో కట్టేసి ఉంచకూడదు. నేనొక స్త్రీనయ్యుండి క్రికెట్ ఆడగలిగేదాన్ని కాదు. మీకు అవసరం ఉండింది కాబట్టి నేను ఆడగలిగాను. ఒకవేళ ఇంకో ఆటగాడు దొరుకుంటే నేను ఆట గురించి ఆలోచించేదాన్నే కాదు. అలాగే జీవితంలో నాకు ఇది తెలిసేదే కాదు, నేను క్రికెట్ ఆడగలనని. నేనన్నది నిజమే కదా? నువ్వన్నది అక్షరాల నిజమే. ఇవ్వండి, మీ కాలు పడతాను. వద్దు వద్దురామా, నువ్వలా చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు? చూడు, నేను కూడా నీకు కాళ్ళు పడతాను అన్నప్పుడు నువ్వేమంటావు చెప్పు? ఏమంటాను? నీకు పాపం అంటుకుంటుంది అని. ఇక ఈ రోజు నువ్వు నాకు కాళ్ళు పట్టావంటే నాకు కూడా పాపం అంటుకుంటుంది కదా, మరి దానికేం చేస్తావు? చూడండి, మీరేం అలా చెప్పకండి. రేపు మళ్ళీ కాలేజీకి ఆఫీస్కి వెళ్ళాలి. కాళ్ళు పడతాను. అవునా? రేపు నీకు పని లేదా? పొద్దున్నే లేచి వంట చేయొద్దా? సేటు గారి మసాలా ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేయొద్దా ఏంటి? అదేంటి మొండి పట్టుబడుతున్నారు? చూడు, ఒకవేళ నువ్వు నా కాళ్ళు పట్టాలనుకుంటే నేను కూడా నీకు కాళ్ళు పట్టే తీరుతాను. ఒప్పుకుంటావా? సరే అను, లేదంటే వెళ్ళి పడుకో. అయ్యో, భీమరావు నిజంగానే గొప్పవాడు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాడు, చేస్తాడు. ఒకరోజు ఖచ్చితంగా ఇతను జనాలందరికీ ప్రేరణగా నిలుస్తాడు. రమా, భార్యాభర్తల సంబంధం సమానమైనదవుతుంది. వాళ్ళిద్దరూ ఎంత సమానంగా ఉంటే అంతగా వాళ్ల దాంపత్య జీవితం సుఖంగా అలాగే సంతోషంగా మారుతుంది. ఏంటి కాంతమ్మా, ఏమైంది? ఇంతకన్నా ఏం కావాలి సార్? ఆ స్టేజ్ మీద కాంబినేషన్ చూడండి. సమాధిలో పడుకోవాల్సిన స్టేజ్ లో వీడికి ఆ సాంగులు ఎందుకు సార్? చూడు కాంతమ్మత్త, ఇక్కడున్న హీరోలందరికంటే గొప్పగా చెయ్యాలనే కదా నా లవర్ తో ఈ డాన్స్ నేను చేస్తున్నది. రే, ఇంకొకసారి కాంతమ్మత్త అన్నావంటే చెప్పు తీసుకు కొడతాను, చండాల పెదవా. కాంతమ్మా, ఏంటమ్మా ఈ న్యూసెన్స్? ఎమ్మెల్యే గారు, సార్ దయచేసి నేను చెప్పేది ఎమ్మెల్యే గారు, మీకు ఇంకా అర్థం కాలేదా? మా వదిన్ని మా భాస్కర్ అన్నయ్యని ఎడదీసింది మా కాంతమ్మత్తే. దాంతో మా నీలాంబరోధనేమో ఆ మన్మథరావుని చేసుకోవాలని ఫిక్సింగ్ అయిపోయింది. కానీ ఈ కాంతమ్మత్తేమో ఉన్న మొగుడిని దూరం చేసింది,
కొత్త మొగుని వద్దంటోంది. ఇదెక్క న్యాయమో మీరే చెప్పండి. నువ్వు నోర్మోయ్. నువ్వేమన్నా నా ఫ్యామిలీ మెంబర్వా? నా కుటుంబ విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నావు. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? చిట్టమ్మ మన ఫ్యామిలీ మెంబర్ కాదా? ఓరి నాయనో, ఫ్లోలో కంగారులో నిజం చెప్పేశానే. ఏంటి కాంతమ్మ నువ్వు అనేది? చిట్టమ్మ మీ ఫ్యామిలీ మెంబర్ కాదా? అంటే కొంపదీసి స్వీటీనా ఏంటి? నో, చిట్టీనే, మన చిట్టీనే. మరైతే నువ్వేమన్నా మా ఫ్యామిలీ మెంబర్వా అని అంటున్నావే? కోపంలో 100 అనుకుంటాం. అవన్నీ నిజాలా ఏంటి? ఏదేమైనా మా నీలాంబరి ఆ ముసలోడిని చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు సార్. ఊరుకోమ్మా, ప్రతిదానికి ముసలోడు ముసలోడు అంటున్నావు. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. నేను కొండను పిండి చేయగలను, ఆ పిండితో పరాటా చేయగలను తెలుసా? ఓరిని ఎదో మొహమోడా, నువ్వు వంటోడివా? నేను వంటోడేంటి? మరి వంటోడే కదా. పిండిని చేస్తాను, పిండిని పరోటా చేస్తాను. నీ గుండు మీద చేశారు పిండి. చాలే ఆపండి. కాంతమత్త, అసలు ఈ మన్మథరావుకిచ్చి మన నీలాంబరుదినికి పెళ్లి చేయడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? 100 అభ్యంతరాలున్నాయి. వీడి మొహం చూసావా? పెన్షన్ ఆఫీస్ కి 10 అడుగుల దూరంలో ఉండి రేపో మాపో పెన్షన్ కూడా తీసుకుంటాడు. అలాంటోడికి ముక్కు పచ్చలారని నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలా? కరెక్ట్ గా చెప్పావమ్మా. కూర్చో. నేనెన్నడూ ఎప్పుడూ నిన్నడగని మాటను ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. నువ్వు నా దగ్గర అన్నీ నిజాలే చెప్తున్నావు కదా? అబద్ధాలు ఆడటం లేదు కదా? చెప్పు శ్రీకాంత్. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నా కొడుకు తల్లి ఆశయానికి వెన్నుముకలాంటి వాడు అని నేనంటుంటే వెన్నుపోటు పొడుస్తాడేమోనని వాళ్ళంటున్నారా? ఇచ్చిన మాటను తప్పడనే నమ్మకం నాకుంది అంటుంటే తప్పు చేస్తాడేమోనని వాళ్ళంటున్నారా? ఆస్తులు అంతస్తుల కంటే, సిరి సంపదల కంటే నమ్మకం ఎంతో విలువైనది. దానికి కట్టుబడి ఉంటేనే మనిషికి విలువుంటుంది. అందరి ముందు నిన్ను గట్టిగా అడగగలను, కానీ అడగను. ఎందుకంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. మాట తప్పి, అబద్ధం చెప్పి, మోసం చేసి తల్లి ప్రాణం మీదకి తీసుకురాడని చిన్న కొడుకుని ఈ తల్లి గుడ్డిగా నమ్ముతోంది. వాళ్లు వేసిన నిందలు తప్పని నువ్వు నిరూపించే రోజు తొందరలోనే రావాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. మనకి కావలసిన అమ్మాయితో నీకు పెళ్లి జరిగి నువ్వొక ఇంటివాడివైతే నేను సంతోషపడతాను. అమ్మా, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయమ్మా. నువ్వేం బాధపడద్దు. నువ్వు నా దగ్గర నేను పెళ్లి చేసుకోకూడదు, నేను పెళ్లి చేసుకోకూడదు. 20 ఏండ్లు పెంచి పెద్ద చేసిన అమ్మ అప్ప కూతురికి పెళ్లి చేసినాక పలకరించే దిక్కు కూడా లేకుండా అనాథలు మారిగా ఉంటారు. మా అప్ప అమ్మ అట్లా ఉండేదానికి
నాకిష్టం లేదు. అక్కాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేసినాక నేను పెళ్ళే చేసుకోకుండా అప్పా అమ్మాతోనే ఉండిపోవాలా. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు. చేసుకోను. జీవితాంతం తల్లిదండ్రులకి తోడుగా ఉండాలని అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. అలాంటిది నా వెంటపడి నా మనసు మార్చి నా జీవితంలోకి నా మనసులోకి వచ్చిన వ్యక్తి గోవింద్. ఇప్పుడు గనక నువ్వు నీ ప్రేమను ఒప్పుకోకపోతే నేను ఈ విషయం దాగి చచ్చిపోతాను. ఒకప్పుడు నేనొద్దు, నాకు పెళ్లి ఆలోచనే లేదు అంటే నా నీడ నాతో ఉన్నా లేకపోయినా నన్ను నీడలాగా వెంటాడి జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్న మనిషి ఈరోజు నాకు ఏ తోడు లేకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోయాడే. అసలు ఇది కల్లో కూడా ఊహించని ఓ కఠిన వాస్తవం. గోవింద్ నన్ను ప్రేమించింది ఇంతేనా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఈ ఇంటిని సరిదిద్దాలి, అత్తగారిని మార్చాలి, ఈ ఇల్లు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి, అది నా బాధ్యత అని చెప్పాడు. ఆ బాధ్యతని నేనెప్పుడూ మర్చిపోలేదు. ఆ బాధ్యత కోసమే నేను తల్లిని కావడం కూడా వాయిదా వేసి ముందు ఈ కుటుంబాన్ని సరిచెయ్యాలనుకున్నాను. అత్తగారి మనసు మార్చడానికి ఆవిడ పిసినారితనం, ఆవిడ చాదస్తం పోగొట్టాలనే నేను పిసినారిగా మారినట్టు ఆ పిసినారితనం వల్ల ఎంతెంత ఇబ్బంది వస్తుందో ఆవిడకి అర్థమయ్యేటట్టు చేయడానికే ఇంట్లో ప్రతి ఒక్కరిని కష్టపెట్టాల్సొచ్చింది. వాళ్ళని కష్టపెట్టిన ప్రతి నిమిషం నేనెంత కష్టపడ్డానో, ఎంత కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. అను ఇంకా మన పార్టీలోనే ఉంది. దెబ్బకి వసు మొహం మాడిపోయింది చూడు. సారీ మమ్మీ, అను తరపున నేను సారీ చెప్తున్నా. నా చెల్లెలను తెలియక మాట్లాడింది, క్షమించు మమ్మీ. అందరి ముందు మీరు పడ్డ బాధని నా ఒక్కడి ముందు దాచిపెట్టాలనుకుంటున్నారా? ఏమంటున్నారండి?
అక్క ఇప్పుడు గుర్తుకొచ్చారనుకుంటా. పర్లేదులే, నీకు గుర్తుకు రాకుంటే వీళ్ళు గుర్తు చేస్తారు. ఏరా బుడ్డోడా, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి ఎవర్రా? మా రాజీ అక్క. ఏమ్మాయ్, ఈ రాజీ నీకేమవుతుంది? మా చెల్లెలండి. అసలేం జరుగుతుందండి ఇక్కడ? రాజీ, రాజీ, సుబ్బు, ఏంది ఇదంతా? రాజీ, ఏం జరగడం లేదు. మా ఇంట్లో వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్ కావాలంటే మిమ్మల్ని పిలిపించాం. మీరు మీ రాజీ ఎక్కడి నుంచి వచ్చారు? మేం ముగ్గురం బుచ్చిపాలెం నుంచి. అరే రాము, ఆగు. రాము, మనం వెళ్ళిపోతాం పద. నన్ను తీసుకెళ్ళారే. ఆగండి ఆగండి ఆగండి. వెళ్తురు గాని, ఒకేసారి మీ చెల్లెల్ని కూడా తీసుకుని వెళ్తురు గాని. అబ్బో, మీరా? అప్పులోళ్ళు అనుకున్నాను. ఏంటి ఎగేసుకుని వచ్చారు? ఎక్కడికి? పాపం చూద్దామన్న అత్తయ్య గారు. అదే మాట అంటావే గాని, ఇదిగోండి ఆస్తి తెచ్చాను అత్తయ్యా అని మాత్రం అనవే. ఆ మాట అన్నప్పుడు, అడిగింది తేనప్పుడు ఎంట్రీ ఉండదుగా. పిన్ని, ఇస్తామని మాటిచ్చాం. ఆ మాట కట్టుబడే ఉంటాం. ముందు పాపను వదిన్ని చూడనివ్వండి. ఇదిగో అమ్మాయి, నాకు ఈ కట్టుబడి ఉండే మాటలు వద్దులే అమ్మా. కట్టలే కావాలి. ఆస్తి తెచ్చినప్పుడు నన్ను అసలు అడగనే అక్కర్లేదు. నేనే హారతి పట్టి లోపలికి తీసుకెళ్లి ఖుషీని పురందరి భుజాల మీద ఎక్కిస్తా. ఇప్పుడు మాత్రం మొహం కూడా చూడనివ్వను. అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. పాపకు అసలే జ్వరంగా ఉంది. నన్ను చూడాలి అంటుంది. చూడనివ్వండి. ఆహా, నీకు తెలిసింది అంటే ఫోన్లో మాట్లాడుకునేంత వరకు వెళ్లారు కదా. చెప్తా, దాని పని చెప్తాను. పిన్ని ప్లీజ్, పిల్లల దగ్గర పంతానికి పోకండి. తన తల్లితో మాట్లాడడం తప్ప చూడాలనుకోవడం నేరమా? నేనే చట్టాన్ని రాసుకున్నానమ్మాయి. ఆస్తి వస్తే గాని దాన్ని రద్దు చేయను. పిన్ని, పెద్దవారు, మీకిది కరెక్ట్ కాదు. ఆస్తి కోసం తల్లి బిడ్డల్ని వేరు చేయడం మీకు కరెక్ట్ కాదు. ఇక్కడ మాట్లాడుతున్నావే, అంత ఆస్తి మీ అత్త వాళ్ళకి దారదత్తం చేస్తున్నప్పుడు ఏమైంది? కూతురు రక్తానికి ఒక వాటా ఇవ్వాలని తెలీదు? అత్తయ్య గారిచ్చిన మాటను ఎలా కాదనగలను పిన్ని? అబ్బో, పెద్ద మాట. ఏ మూటలు కట్టుకున్నారు? తలుచుకుంటుంటేనే రగిలిపోతుంది. పిన్ని, మీకు రావాల్సింది ఇచ్చారు, అది మర్చిపోకండి. అదేం చెప్పకక్షరా.
ఇచ్చిందన మా ఇష్టానికి చేసుకునేట్టు రాశారా? అది మేజర్ అయిన తర్వాతేగా. మీరు అడిగింది మీ మనవరాలకే కదా పిన్ని. ఈ లాజిక్కలకి ఎంత తక్కువ లేదమ్మా. నువ్వెన్ని మ్యాజిక్లు చేసినా నేను మాత్రం కరగను. నాకు మాత్రం ఆస్తి కావాల్సిందే. ఏ వాళ్ళకి కోట్లు కోట్ల ఆస్తి రాసిస్తారు, కనీసం నాకు ఒక భూమి కూడా రాయరా? ఎంత బాధగా ఉంటుంది నాకు చెప్పు. పిన్ని మేమిస్తాము. ఇచ్చాకే రండి. అత్తయ్య ఒక్కసారి చూడండి. అత్తయ్య ఒక్కసారి ఖుషి చూడండి. ఇదిగో ఈ కాళ్ళు పట్టుకోడాలు, ఈ కన్నెళ్ళకి నేను కరగనమ్మాయి. ఒక్కసారి అత్తయ్య ప్లీజ్. లే లే అమ్మా ఖుషి, నువ్వెక్కడికి వచ్చావే? మీరు వెళ్ళిపోండి. అయితే మీరు నన్ను క్షమించినట్లేగా? చెప్పింది కదా క్షమించేశాను అని. మా అమ్మ మాట అంటే మాటే. ఇక మీరు వెళ్ళొచ్చు. సూర్య గారు, మీరు నిజంగా నన్ను క్షమిస్తే మీరు ఈ కేక్ తీసుకోండి. ప్రతివాడు తప్పు చేస్తాడు. తప్పు తెలుసుకున్నవాడే మనిషి అవుతాడు. నేను మనిషినవ్వాలని ఆశపడుతున్నాను. ఈ కేక్ మీరు తీసుకుంటే నన్ను నిజంగా క్షమించినట్లని నమ్ముతాను. ప్లీజ్ సూర్య గారు. తల్లి తీసుకోమ్మా, తీసుకో. ప్లీజ్ అండి, తీసుకోండి. సూర్య గారు, మీరు తీసుకోండి. ప్లీజ్ అండి, తీసుకోండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందండి. తినండి. తినవే తిను, మత్తులోకి జారుకుందువు కాని అప్పుడు నేను పండగ చేసుకుంటాను. వస్తాను సూర్య గారు. ఎస్ఐ గారు. చెప్పండి సూర్య గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తానండి. సుమనా, పిచ్చే ఏంటి నీకు? చెల్లి నిన్ను కాపాడాలనే అలా చేసింది సుమనా. ఎవరికి తెలుసు? నేను పోతే నా బిడ్డ కూడా పోతుంది. అప్పుడు ఆవిడికైనా నీకైనా ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుంది కదా. దానికోసం చంపినా చంపేస్తారు. చంపేస్తానేమనుకుంటున్నావా? రే విక్రాంత్, అలా కొట్టేశావేంట్రా? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరినంటుందో విన్నావు కదా బ్రో. అంటే అన్నదాన్ని ఓపిక పట్టలేవా? అరే, ఒట్టి మనిషి కాదనే ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. ఊరుకో సుమనా, ఊరుకో తల్లి. ఏదో ఒకటి అనేస్తావు, చేయి చేసుకునేదాకా తెచ్చుకుంటావు.
నయని, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఇంటి బాధ్యతలు, తాళాలు నీ దగ్గరే ఉన్నప్పుడు ఇలాంటి పేచీలు రాలేదు. ఎప్పుడైతే నువ్వు హాసినికి పెత్తనం ఇచ్చావో అక్కడి నుంచే రభస మొదలైంది. అసలు సుమనకొచ్చిన నష్టం గాని లోటు గాని ఏంటో తెలిస్తేనే కదా ఏదైనా చేయగలం. మీకంతా తెలుసు బావగారు, కానీ ఏమి తెలియనట్టుంటారు. అమ్మా, అన్నం పెట్టేవాళ్ళని అలాగ అనకూడదమ్మా. మీరు ఊరికే ఉండండి, గొడవ పెద్దదయ్యేలా ఉంది. నన్నేమన్నా నేనేం ఫీల్ కానత్తే. సుమన అన్నది నిజమే, నాకంతా తెలుసు. కొన్నిసార్లు తెలియనట్టు ఉంటేనే సంసారం ముందుకెళ్తుందని చాలా మందికి తెలియదు. దాని మాటలేం పట్టించుకోకండి బాబు గారు. అంటే సుమనే ఏడ్చినా నీకు బాధ ఉండదా నైని? తన మీద వాళ్ళ ఆయన చేయి చేసుకుంటే మీకు బాధ ఉంటుందేమో కానీ నాకైతే ఉండదు అత్తయ్యా. చేర తీసుకుంటారో ఎత్తుకుని ఆడిస్తారో మీ ఇష్టం. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. రండి బాబు గారు. అబ్బాయి గారు, ఫోన్ ఒకసారి చూడండి. శ్రవంతి గురించి ఏమన్నా తెలుస్తుందేమో. లాభం లేదంజీ, నాన్న చెప్పారు కదా, ఇక స్రవంతి ఆచూకీ ఎప్పటికీ దొరకదు. స్రవంతిని మర్చిపోవడమే. ఛా, ఇంత ప్లాన్ చేసి స్రవంతికి బగ్ పెట్టింది వైదేహి గురించి తెలుసుకోవడానికే. కానీ ఇప్పుడు ఆ స్రవంతిని లేకుండా పోయింది. వైదేహి గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. అయ్యో, మీ వైదేహి ఇక్కడే ఉంది. కానీ వైదేహి అని తెలియాలంటే నా పుట్టుక గురించి తెలియాలి. తెలియాలంటే స్రవంతి కావాలి. సరిగ్గా తెలుస్తుందనేసరికి ఇలా జరిగిందేంటి? అబ్బాయి గారు, శ్రవంతి లేకపోతే ఏంటి? వాళ్ళ అమ్మంది కదా, పెద్ద ముదిరిటెంక. ఉంటే ఏంటి, తనకేం తెలియదంటుంది కదా. ఎందుకు తెలియదు అబ్బాయి గారు? శ్రవంతి కన్నా వాళ్ళమ్మే పెద్ద ముదురుటెంక. అసలు నా తల పగలు కొట్టింది ఆ చెంచలే. తల్లి కూతుర్లిద్దరూ తోడు దొంగలే. నాకు అనుమానం ఉంది అంజీ. స్రవంతి చేసే ప్రతిదీ చంచలకి తెలుసు. కానీ తనకి తెలిసింది మనమెలా తెలుసుకోవడం? ఇంట్లో మన పక్కనే ఉన్న స్రవంతితో నిజం చెప్పించడానికే ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. చంచలతో ఎలా నిజం చెప్పించడం? పైగా ఇప్పుడు స్రవంతి లేదని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో. ఆవిడ ఎలాగైనా రియాక్ట్ కాని, ఎక్కడైనా ఉండని, మనకు కావాల్సిన నిజం ఆవిడ దగ్గర ఉందా లేదా అన్నది ముఖ్యం. ఇప్పుడు ఆవిడతో నిజం ఎలా బయటికి కక్కించాలో అది ప్లాన్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.